హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 143. కొడుకు గొంతులోని సీరియస్నెస్ గమనించిన సుమంత్ గారు, నేను ఏదైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడతానని నీకు తెలుసు కదా నాన్న. ఐ నో డాడీ, నాకు తెలుసు. కానీ మీ గురించి కొంతమందికి తెలిసినా కూడా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరేంటో వాళ్ళకు కూడా క్లియర్గా తెలియాలి కదా డాడీ. మన గురించి తెలిసి కూడా మన నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నారు. మనతో రిలేషన్ వద్దు అనుకుంటున్నారు అంటే ఇంకా మన గురించి ప్రత్యేకంగా తెలియచేయాల్సింది ఏముంది చిన్నాని అంటే వాళ్ళకి మన నుంచి దూరంగా ఉండడమే ఇష్టమేమో. వాళ్ళకి ఖచ్చితంగా మన నుండి దూరంగా ఉండడమే ఇష్టం కావచ్చు డాడీ. కానీ వాళ్ళు మనం ప్రాణం అని తెలియచేసేది ఎలా? వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేము అని నిరూపించేది ఎలా అంటాడు ఇక గంభీరంగా. కొడుకు గొంతులోని బాధని కోపాన్ని గుర్తించిన సుమంత గారు, ఏమైంది చిన్న, నువ్వు ఎక్కడున్నావు అసలు అంటారు. నేను ఎక్కడ ఉన్నానో తర్వాత చెప్తాను డాడీ, ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. నేను మన స్థాయి కాకుండా మన కింద వర్క్ చేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే మీ ఆన్సర్ ఏంటి డాడీ? సుమంత గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండానే ఎస్ అంటాను. నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చి తన భార్యని సింగమనేని ఇంటి కోడల్ని చేయాలి అనుకుంటున్నాడు అంటే ఆ అమ్మాయి అర్హత ఏంటో అక్కడే తెలుస్తుంది నాన్న. ఆ అమ్మాయి ఎంత గుణవంతురాలో, ఎంత మంచి మనస్తత్వం కలిగిన అమ్మాయో అక్కడే తెలుస్తుంది. ఇక అంత మంచి అమ్మాయిని మనం ఎందుకు వదులుకుంటాం నాన్న? అస్సలు వదులుకోకూడదు. స్టేటస్ ఏముంది చిన్న, ఇవాళ మనకుంటుంది, రేపు మన చెయ్యి జారిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఉంటుందో ఊడిపోతుందో తెలియని స్టేటస్ గురించి ఆలోచించడం ఏంటి చిన్న తెలివిలేని తనం కాకపోతే? మనం ఏంటో, మన మనస్తత్వం ఏంటో తెలుసు కూడా అందరూ ఎందుకని మనల్ని ఎలా వేరు చేసి చూస్తారు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి చాలా బాధేస్తుంది చిన్న. మనం ఎంతగా వాళ్ళతో కలిసిపోవాలని చూసినా వాళ్ళు ఎక్కడో ఒక చోట చిన్న గీత వాళ్ళకి మనకి మధ్య అడ్డం వస్తుంది అని. అది కూడా ఆ గీత మన ముత్తాతల నుంచి చెరిపివేయాలని చూస్తున్నా కూడా ఆ గీత అలాగే ఉండిపోతుంది కానీ చెరగడం లేదు చిన్న. తన తండ్రి ఇవే మాటలు చెప్తాడని ముందే ఊహించాడు సూరజ్. తండ్రి నోటి నుంచి స్వయంగా వినేసరికి తన మనసు ఉరకలు వేస్తుంది. తన సైడ్ ఎప్పుడు తన తండ్రి తన అన్నయ్యలో ఉంటారు అని తనకి తెలుసు. సూరజ్ అయితే మన దగ్గర వర్క్ చేసే అమ్మాయిని మన ఇంటికి చిన్న కోడల్ని చెయ్యాలని డిసైడ్ అయిపోయాను డాడీ. ఓ, డిసైడ్ అయ్యి డాడీకి ఫోన్ చేసావన్నమాట అంటూ, అవును, ఇంతకీ ఎవరు అమ్మాయి? ఇంత తక్కువ టైంలో నా కొడుకు మనసుని గెలుచుకున్న ఆ ప్రేమ దేవత ఎవరు అంటారు ఆయన. తను ఎవరో కాదు డాడీ, మీ ఫ్రెండ్ మాధవ్ గారి అమ్మాయి అంటాడు సూరజ్. సుమంత గారు షాకింగ్ గా, అంతకంటే ఎక్కువ సంతోషంగా, ఆర్ యు షూర్ చిన్న, నువ్వు చెప్తుంది నిజమేనా అంటారు ఆయన ఆనందంగా. ఎస్ డాడీ, నేను ప్రేమించిన అమ్మాయి మీ ఫ్రెండ్ కూతురే. కానీ మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నారో తెలుసా? నన్ను ప్రేమించింది అని తెలుసు కూడా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇక్కడ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. నేను ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అంటాడు సూరజ్. ఆ మాటకి సుమంత్ గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ ఇడియట్ కి జన్మలో బుద్ధి రాదు. అలా ఎలా చేస్తాడు? నువ్వు అక్కడే ఉండు చిన్న, నేను అరగంటలో వస్తున్నాను. వాడు బాధ ఏంటో ఈ రోజు తేల్చేద్దాం అని ట్రస్ట్ నుంచి బయలుదేరతారు సుమంత్ గారు. ఇటువైపు ఇటువైపు అంతా కూడా లైవ్ లో చూస్తున్న సిద్ధు, అంటే అక్కడ తన మనుషులు ఎవరికీ తెలియకుండా వీడియో ప్లే చేస్తూ అదంతా చూస్తున్న సిద్ధుకి, ఉఫ్ డాడీ, మీకు క్షణకాలంలో వచ్చే కోపం, ఆవేశం ధ్రువ సూరజ్ కూడా వచ్చేసాయి అనుకుంటాడు మనసులోని సిద్ధు. ఇక నెక్స్ట్ జరగబోయేది ఏంటో అర్థమైన సిద్ధు ఆ రూమ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి హాల్లోనే ఉన్న ఆడవాళ్ళని చూసి, అప్పుడు ఆఫీస్ నుంచి వస్తున్న ధ్రువ మేఘలని చూసి, అందరూ అరగంటలో ట్రెడిషనల్ గా రెడీ అవ్వండి, క్విక్, త్వరగా, టైం లేదు అని మైకిల్ని పిలిచి ఎంగేజ్మెంట్ కావాల్సినవన్నీ చూసుకో అని పంతులు గారు కూడా ఫోన్ చేసి ఆ రోజుకి ఏం టైంలో బాగుందో ముహూర్తం కనుక్కొని అడ్రస్ చెప్పి అక్కడికి రండి అని చెప్తాడు సిద్ధు.
మైకిల్ సిద్ధు ఆర్డర్ ఇలా వేయగానే అప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేయటంలో బిజీ అయిపోయాడు. సిద్ధు చెప్పగానే అందరూ ఎందుకు అని కూడా అడగకుండా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు. బోనా మాత్రం వస్తున్న కోపాన్ని లోపలే అణిచివేస్తూ నవ్వుతూ లోపలికి వెళ్తుంది. "హ్మ్, వీడు ఆర్డర్ వేస్తే మేము ఫాలో అవ్వాలా? అక్కడ 90కి నేనే మహారాణిని. నేను చిటిక వేసి ఆర్డర్ వేస్తే చాలు భయంతో వణుకుతూ నడుచుకుని వచ్చేవాళ్లే కానీ ఇక్కడ వీడు ఆర్డర్ వేస్తే నేను వినాల్సి వస్తుంది కర్మ" అని గొనుక్కుంటూ రెడీ అవ్వడానికి వెళ్తుంది బోనా. "పిల్లల్ని నేను రెడీ చేస్తానక్క, మీరు వెళ్ళి రెడీ అవ్వండి" అంటుంది జ్యోతి. అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలని, ఈ విలన్ ఏం ప్లాన్ చేశాడు అని తన కోడి బుర్రతో తెగ చించుతూ స్నానం చేసి ఏ శారీ కట్టుకోవాలో తెలియక అలానే ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఫోన్ కాల్ మాట్లాడి అలా వస్తున్న సిద్ధుకి అమ్ముల్ని చూసి ఆమెను వెనక నుంచి హత్తుకుని "ఏంటి ఎక్స్పోజ్" అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు. "విలన్" అని అరుస్తూ అతను కొరికిన చోట రుద్దుకుంటూ "ఎక్కడికో వెళ్ళాలని చెప్తున్నావు, ఇలా కనిపించే చోట నీ గుర్తులు వేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు" అంటుంది చిరుకోపంగా. "ఎవరో చూస్తారు, ఏదో అనుకుంటారు అని నా ప్రేమ గుర్తులు వేయకుండా ఉండాలా అని ఈసారి టాటూ వేస్తాడు." అతను ఇచ్చిన తీయటి నొప్పికి సౌండ్ చేస్తూ "వద్దు అంటే ఇంకా ఎక్కువ చేస్తావని తెలుసు కూడా నేను గెలుగుతాను చూడు, నన్ను నేను అనుకోవాలి" అంటుంది అమ్మో. కదా మరి, ఎందుకే ఓవర్ టాకింగ్? అయినా నీ గౌరవం అంటే నా గౌరవం కాదా? నీ గౌరవం పోతే నాది పోయినట్టే, గుర్తు పెట్టుకో. అయినా ఆ టాటూస్ కనిపించకుండా మేకప్ వేస్తానుగా అమ్మాడు, నువ్వు ఫికర్ కాకు. ఇలా నీ మొగుడు గుర్తులు చూసిన వాళ్ళు నీ మీద నాకు ఎంత ప్రేమ ఎక్కువగా ఉందో తెలుస్తుంది, చూసి తెలుసుకొని ఏమవుతుంది అంటాడు. ఆమె పెదాల మీద అతని మీసాన్ని పట్టి లాగుతూ "ఏం శారీ కట్టుకోవాలో తెలియడం లేదు కన్నా" అంటుంది ముద్దుగా. "మరీ అంత క్యూట్ గా పెట్టకే, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వస్తుంది" అని అంటాడు. "అసలే మనం అక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్" అంటాడు సిద్ధు కన్నింగా. "మనం ఎక్కడికి వెళ్తున్నాం కన్నా" అంటుంది అమ్ము. "వెళ్ళాక తెలుస్తుంది అమ్మాడు, అంత తొందర ఎందుకు?" అమ్మ మూతి తిప్పుతూ చెప్పడం ఇష్టం లేదు అని అంటుంది. "సరే చెప్తాను, నీ కోడి బుర్రకి ఎక్కుతుందంటావా? మరి ఒక మాటలో ఆన్సర్ చెప్పాలి" అంటాడు. "చెప్పు, అర్థం కాకపోతే అప్పుడు అడుగు" అని మనసులోనే విలన్ అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి ఇంటెలిజెంట్ అనిపించుకోవాలి అనుకుంటుంది మనసులోనే అమ్ము. "సిద్ధు, నీ చిన్న మరిది నీకు పెద్ద తోటిగాళ్ళు ప్రమోషన్ ఇస్తున్నాడు." అమ్ము రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తే పెద్ద మరిది కదా ఇవ్వాల్సింది, ధ్రువ ఇవ్వకుండా సూరజ్ ఎలా ఇస్తాడు? "ఓ" అంటుంది బుగ్గ మీద వేలు పెట్టుకుని. సిద్ధు ఆమె భుజం మీద ఇంకో టాటూ ఇచ్చి "అందుకే నీది కోడి బుర్ర అనేది, ఈ శారీ కట్టుకో" అని పింక్ కలర్ శారీ ఇచ్చి వెళ్తాడు. "అబ్బా" అని వెనకే రుద్దుకుంటూ "ఇవి చేతులేని అసలు, అయినా నా ఆన్సర్ కరెక్టో కాదో ఇంకా చెప్పలేదు" అంటుంది. సిద్ధు వెనక్కి తిరిగి ఒక్క చూపు చూసేసరికి నీరసంగా "అయితే రాంగే నా ఆన్సర్" అనుకుని "అసలు నీకు వచ్చినే రాంగ్" అంటూ రెడీ అవడానికి వెళ్తుంది. నిజంగానే ఈ కోడికి పెద్ద మరిది ప్రమోషన్ ఇవ్వకపోతే ఏంటి, చిన్న మరిది ఇవ్వచ్చుగా అని ఆలోచించలేకపోతుంది ఏంటి కోడి బ్రెయింది. మనకి అంత తెలివి ఎక్కడ సచ్చిందిలే. సిద్ధు చెప్పినట్టుగానే అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. ఇంకా రాని సిద్ధు అమ్మును ఉద్దేశించి మనసులోనే "వీడు ఆర్డర్ వేయటమే కానీ ఫాలో అవ్వడా, ఇంకా ఎందుకు రాలేదు" అనుకుంటుంది మనసులోనే భువన. వెళ్ళేది ఎక్కడికో తెలిస్తే భువన రియాక్షన్ చూడాలి. అమ్ము రెడీ అయ్యి సిద్ధు కోసం ఫార్మల్ డ్రెస్ తీసి పెడుతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి ముద్దుగా రెడీ అయిన అమ్మాడుకి ఒక ముద్దిచ్చి నుదుటిన కొంచెమే కుంకుమ పెట్టుకోవడం చూసి నుదుటిన ఎక్కువగా సింధూరం అద్ది "ఇప్పుడు పర్ఫెక్ట్, ఇంకా అందంగా ఉన్నావంటాడు." జల్సీ కహికే, నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి అయ్యిందే అనుకుంటారు. నువ్వు ఇంత సింధూరం దిద్దాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ, నీకు అలా పెట్టుకోవటం ఇష్టం లేదా అంటాడు ఒక ఐబ్రో పైకి రైజ్ చేసి. "నేను అలా అనలేదు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చి విలన్" అంటుంది. "ఎందుకే ఊరికే భయపడతావు? నీ కోపం అలాంటిది బాబు, చూపులతోనే ఎదుటి వాళ్ళని వణుకు తెప్పిస్తావు" అంటుంది అమాయకంగా.
నువ్వు ఇలా నిండుగా సింధూరం పెట్టుకుంటే ఎంత బాగుంటావో తెలుసా అమ్మాడు. అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే పెట్టుకునేది అని నుదుటి మీద ముద్దు పెట్టి కదా టైం అవుతుంది అని ఇద్దరు కిందకి వస్తారు. అందరూ రెడీ అవటం చూసి బయలుదేరదామా అంటూ మైకిల్ కార్స్ రెడీనా అంటాడు. ఆ బాస్ రెడీ అంటాడు మైకిల్. పిల్లలతో సిద్ధు అమ్ము ఒక్కో కారులో, హేమంత్ భువన జమున ఒక్కో కారులో, మేఘన ధ్రువ ఒక్కో కారులో, కళ్ళతోనే ఆదిత్య ప్రియాని మన ఇద్దరం ఒక కారులో వెళ్దామని ముందుగానే చెప్పాడు. చెప్పడం అనే కంటే రాకపోతే రాత్రికి నీ సంగతి చెప్తాను అని బెదిరిస్తాడు. మరి మన సింగమ్మనే నీ షేర్ భయపడిందా అంటే లేదు. ప్రియకి కూడా ఆదిత్య వెంట వెళ్ళాలని ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్తారు. ఇక అందరూ బయలుదేరారు. మధ్య దారిలో ఇంకో 2 కార్లు కూడా యాడ్ అవుతాయి. ఇంకో అరగంట సమయంలో సుమంత్ సిద్ధు వాళ్ళు మాధవ్ గారి ఇంటికి ఒకేసారి వస్తారు. సుమంత్ గారు సిద్ధు వాళ్ళని చూసి మీరేంటి ఇక్కడ అంటారు. మీరేం చేయడానికి వచ్చారో తెలియదు కానీ నేను నా తమ్ముడు ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి విషయాలు మాట్లాడడానికి వచ్చాను అంటాడు సిద్ధు. ఒకరి వెంట ఒకరు కార్లు దిగి తండ్రి కొడుకు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియక వినిపించక ఎవరింటికి వచ్చామని చూస్తారు అందరూ ఆతృతగా. గేట్ ఎంట్రన్స్ నుంచే అదిరిపోయే డెకరేషన్ గంటలోనే పూర్తి చేస్తారు. మైకిల్ అరేంజ్మెంట్ చేసిన మేనేజ్మెంట్ వల్ల సుమంత గారు నవ్వుతూ కొడుకు భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ప్రతిసారి నీలో నా మహి కనిపిస్తుంది. ఏదైనా సరే ఆవేశంతో కాకుండా తెలుగుతో ఆలోచనతో ఎక్కడ దాకానో ఆలోచించి పనులు చేస్తుంది. అదే నీకు వచ్చింది అంటారు. అమ్మ నాకు కూడా చెప్పేది ఎన్నోసార్లు, ఒక్కోసారి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మీకు అని. అదే నీకు కూడా వచ్చింది అని కోప్పడేది. అవునా కాదా చెప్పండి అంటాడు సిద్ధు. మరి మాధవ్ గారు పెళ్లికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూద్దాం మరి.